కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ఈడీ కార్యాలయానికి ముట్టడికి రావడం జరిగింది. ఒకసారి మనము విజువల్స్ లో కూడా చూడొచ్చు. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువ నాయకులు ఇక్కడికి రావడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి నేపథ్యంలో ఆందోళన కార్యక్రమానికి పిలిపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. భారీగా ఈ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. దిష్టి బొమ్మను కూడా ఇక్కడ దగ్ధం చేసినట్టు కూడా కనిపిస్తా ఉంది. భారీగా ఆందోళన కార్యక్రమాలను అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పోలీసులు కూడా వారిని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకసారి మనకు చూడొచ్చు, మహిళా నాయకులను కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరికొంతమంది భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి యువ నాయకులు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులను కూడా అరెస్ట్ చేసి తీసుకుపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద చూడొచ్చు, ఇక్కడ ఒక రకంగా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు రావడంతో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మనం ఒక్కసారి కూడా చూడొచ్చు విజువల్స్ లో వాటర్ క్యాన్స్ కూడా ఇక్కడ సిద్ధం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాటర్ క్యాన్స్ కూడా తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈడీ కార్యాలయానికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు రావడం జరిగింది. మనం చూడొచ్చు, ఒక్కసారిగా ఇక్కడ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా మనము మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మా యువజన కాంగ్రెస్ తరఫు నుంచి ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం జరుగుతుంది. మా నాయకులు రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ గారి పైన తప్పుడు కేసులు వేసి కేవలం రాహుల్ గాంధీ గారు గుజరాత్కి వస్తే ఈరోజు భయపడి ఇలాంటి దారుణమైన కేసులు మా మీద పెట్టడం జరిగింది. చూస్తా ఉన్నాము, భారీ ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రావడంతో కూడా వారిని అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి విషయం కూడా మనకు కనిపిస్తుంది. మరికొంతమంది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం మీద ఇది వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.